హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేసుకున్నాం కదండి మనము. ఈరోజు కూడా నేను మీ ముందుకైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే వచ్చేసాను. అదేంటంటే మీల్ మేకర్ రైస్ అనమాట. మీల్ మేకర్ పులావ్ చాలా సింపుల్గా లంచ్ బాక్స్కి అయితే మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను ఇక్కడ 1 కప్ దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని అయితే ఒక 2 to 3 టైమ్స్ దాకా చక్కగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ దాకా మీల్ మేకర్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న మీల్ మేకర్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి మనం ఒక 5 to 10 మినిట్స్ దాకా ఇలా సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న సైజ్ తీసుకున్నాను కాబట్టి నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు పెద్ద సైజ్ మీల్ మేకర్ తీసుకునేలా ఉంటే కొంచెం వేడి నీళ్ళనైతే వేసుకొని సోక్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం వాటర్ని మనము స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చిన్న సైజ్ మీల్ మేకర్కి హాట్ వాటర్ వేసి నానబెట్టుకున్నామంటే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుందండి. ఉడికేసరికి ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. ఇలా మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పులావ్నైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి, సింపుల్గా అయిపోతుందని. స్టవ్ మీద ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చెక్క, లవంగం, ఇలాచి, కొన్ని మిరియాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయినప్పుడు ఇందులో మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనము వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇందులో వెజిటేబుల్స్ అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నా దగ్గర బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా కాలీఫ్లవర్ ఉంటే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా క్యారెట్ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్, ఆలు కూడా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఇంకా రుచికి సరిపడిన కారం, ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు వీటన్నింటినీ మనము ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. మీల్ మేకర్ ఎప్పుడైనా సరే ఇలా లాస్ట్లోనే వేసుకోండి. ఫస్ట్ నుంచి వేసుకొని ఫ్రై చేశారంటే అవైతే మనకు విరిగిపోతుందండి. అందుకనే అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేసుకోవాలండి. మీకు నానబెట్టే టైం లేకుంటే డైరెక్ట్గా కూడా వాష్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు అదే రెగ్యులర్ రైస్ కానీ తీసుకునేలా ఉంటే 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం సరిచూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారింది, మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా అంతా ఎంత చక్కగా ఉడికిపోయిందని. మీల్ మేకర్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా మనము హెల్దీ వేలో చేసి పెట్టినట్టు ఉంటుందండి. ఇంకా
వెజిటేబుల్స్ తినని వాళ్ళకు కూడా ఇలాంటి రైస్ ఐటమ్స్లో వెజిటేబుల్స్ వేస్తే ఇష్టంగా తినేస్తారండి. అందుకనే ఇలా వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకుంటా నేను. చూసారా, మనము వాటర్ కరెక్ట్గా యాడ్ చేసుకున్నాం కదండి. రైస్ అయితే ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందని. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. మనము పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఇలాంటి రెసిపీస్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా తొందరగా అయిపోతుందండి. చూడటానికే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయండి, సింపుల్గా చేసుకునే రెసిపీస్. సో ఛానల్ని అయితే విజిట్ చేసి ఆ రెసిపీస్ అన్నిటినీ కూడా చూసి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.